శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయై నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 576వ రోజు, చాలా చక్కటి రోజు, 576 576 రోజు. అంటే 5 6 11 7 18 9 576వ రోజు ప్రవచనం. ఆది మన శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైన ఆనుశాసక పర్వములు, తృతీయ అశ్వాసము, పేజీ నంబరు 389, 172వ వచనం. 171 దగ్గర ఆ పితృవిధిని నిర్ణయించడంలో ఏ పదార్థాలు పెట్టవచ్చునో నిన్ను చెప్పారు. ఇప్పుడు ఇంకా పితృవిధుల్లో ఇవాళ బహుశా పూర్తి అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వచ్చేటువంటి కథలు ఈ రమణీయంగా ఉంటాయి, మనోహరంగా ఉంటాయి. చెప్పం వచనం. కావున నీ వడిగి మేలు చేసి, నువ్వు అడిగి మేలు చేసావు. ఏం అడిగాడు తను? ముందర ధర్మరాజు అడిగిన ప్రశ్న విన్నాం. దాని ముందర ప్రశ్న 171 చదువుమా. దైవక కృత్యంబులకు. ఇప్పుడు చాలా చక్కటి విషయం చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైనా దైవికమైనటువంటి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి. నువ్వు పెద్దగా పరీక్షించగల సూక్ష్మంగా, కానీ పితృవిధిని చేసుకునేటప్పుడు నువ్వు బ్రాహ్మణుని ఆ చేయించేటువంటి భోక్తని నిర్ణయించుకునేటప్పుడు నువ్వు సూక్ష్మంగా పరీక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని చెప్పారు. అది తర్వాత అదే పల్లి. నెక్స్ట్ తేటగీతి. ఇది 173వ పద్యం. కుల వయోరూపశీల. చూడండి, కుల వయోరూపశీల విద్యలను ఉదాత్తులను తగువారు పంక్తిని తద్గుణములు ఆరయ లేని జనములు పంక్తి దోషకులు పైతృకమునకు దోషముల్ని దూరంగా ఉంచేటువంటి ఆయన పైతృకమునకు. వీళ్ళు ఎవరు అంటే మంచి కులంలో ఉండాలి, అంటే బ్రాహ్మణులే ఉండాలి, వయస్సు ఉండాలి, బాగా ముసలివాడై ఉండకూడదు, మంచి బాల్యంలో ఉండకూడదు. కుల వయో, తర్వాత రూపం కూడా ఉండాలి, ఆ తర్వాత శీలం ఉండాలి, అంటే మంచి నడవడిక కలిగి ఉండాలి. ఆ తర్వాత విద్య ఉండాలి, అంటే చదువుకున్నవాడు అయి ఉండాలి. చదువుకున్నవాడు అంటే కొంచెం వేదం తెలిసిన వాడు అయి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది భోక్తవ్యాలు అది ఒక ప్రొఫెషన్ గా పెట్టేసుకుంటారు. వాడికి ఏమీ రాదు, అంటే డబ్బు రాదు. అటువంటి వాడికి పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం అండి. వాడికి కొంత తెలియాలి. తర్వాత ఇటువంటి వాళ్ళు పైతృకమునకు చాలా మంచిది. ఇటువంటి వాళ్ళు లేని వాళ్ళు అంటే మంచి కులము, మంచి వయస్సు, మంచి రూపము, మంచి విద్య, మంచి ఉదాత్తత, నడవడిక లేని వాళ్ళు పైతృకమునకు అనర్హులు. తర్వాత వచనం. మరియును పంక్తి దోషకులం చెప్పదా ఆకండి. ఇంకా చెప్తున్నాను అంటే మన సహపంక్తి. ఇప్పుడు ప్రస్తుతం పితృశ్రార్థానికి అని చెప్పినా కొంతమంది పంక్తిలో సహపంక్తిలో కూర్చొని మనం భోజనం చేయకూడదు. వాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు. వినండి,
మామూలు శార్థ విషయంలోనే కాదు ఇది. మామూలు అప్పుడు కూడా వీళ్ళు పంక్తి బాక్యులు, అంటే వాళ్ళ సహపంక్తిని కూర్చొని మనం భోజనం చేయకూడదు. ఎవరయ్యా వాళ్ళంటే సీసపద్యం జూదరి, ఎవరయ్యా అంటే జూదరి, గరదుండు, జూదము అంటే ఆట ఆడేవాళ్ళు. ఇది సరదాకైనా ఆడేవాడైనా సరే. గరగుడు, గరదుండు, గరదుడు, గరం అంటే విషం, గరదము అంటే విషం ఇచ్చేవాడు. గరదుడు, వేదంబు చదువని వాడు, వేదంబు చదువని వాడు, అర్థమైపోతుంది కదా. వడ్డీకిచ్చువాడు, వడ్డీకిచ్చువాడు, వాడి ధనాన్ని వడ్డీకి ఇచ్చి తద్వారా జీవనాన్ని గడిపేటువంటి వాడు. గాయకుండు, గాయకుడు, ముఖ్యంగా గాయకుడు. ఈ గానాన్ని జీవనంగా చేసుకుని అది జీవనోపాధిగా చేసుకుని, గానము వల్ల నువ్వు ఆ గానామృతంతో ఆ సామవేదంతో మహాదేవుణ్ణి తృప్తిపరచడం మంచిదే. కానీ ఈ గానాన్ని ఒక వృత్తిగా చేసుకుని దాంతో కొన్ని వందలు వేలు లక్షలు సంపాదించేవాడు నడుచురా, వాడు పంక్తి బాక్యుడు. వాడు ఎంత గొప్ప గాయకుడైనా సరే. ఉదాహరణకి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు బతుకున్నాడు అనుకోండి, ఆయన పంక్తిలో మనం కూర్చోకూడదు. అప్పుడు ఆయన చేసిన దోషాల్లో కొంత భాగం మనని కూడా తగ్గుతుంది. ఎందుకని ఆయన దాన్ని అమ్ముకున్నాడు. అది అందరికీ విదితమే కదండి. డబ్బులు తీసుకోకుండా పాటలు పాడా తీసాడు. కాబట్టి గానమును జీవనోపాధిగా అంటే ఒక వృత్తిగా చేసుకునేటువంటి వాడు పంక్తి బాహ్యుడు. ఇది పైతృకమనే కాదు, ఇది జనరలైజ్. ప్రస్తుతం పైతృకము అంటే పితృవిధిలో చెప్తున్నారు కాబట్టి మనం అలా చెప్తున్నాం. తర్వాత గ్రామము పని కుడుచునాతడు, గ్రామము పని కుడుచునాతడు అంటే ఈ గ్రామము పనిని చేసి తద్వారా సంపాదించాడు. ఒక మాటలో చెప్పాలి, కరణం. వాడికి అంటూ పని ఉండదు. ఆ పనులు ఈ పని, వీడి పని వాడి పని, వాడి పని వీడి పని, వాడి పని వీడి పని చేసి వాడు తింటూ ఉంటాడు. అంటే వాడికి ప్రత్యేకమైన పని ఉండదు. ఇంకా పని వీడి చుట్టూ వాడికి, వాడి చుట్టూ వీడికి మంచి లిటిగెంట్ అంటాడు. అటువంటి వాడు. గృహదాహి, ఇల్లు తగలబెట్టేటువంటి వాడు. కుష్టము గల తనుగునాతడు, అంటే కుష్ఠరోగి. కుష్ఠరోగి పక్కన కూర్చొని మనం తినకూడదు. అరుతెవులు కొన్నాతడు, అరుతెవులు అంటే క్షయరోగి పక్కన కూడా మనం కూర్చొని తినకూడదు. అఖిల వస్తువులను అమ్మెడు అతడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకుని పోయి అమ్మి బతికేటువంటి వాడు, లేదా విలాసాలు చేసేటువంటి వాడు. సోమము విక్రయించిన అతడు, సోమము అంటే యజ్ఞంలో ఉపయోగించేటువంటి దాన్ని సోమరసం అంటారు. సోమరసం ఒక్క మాటలో చెప్పాలంటే సోమము అంటే మనం అమృతాలని అమ్మేటువంటి వాడు అని. తర్వాత అబ్ది సంచార లాభోపజీవుడు అంటే సముద్రయానము చేసి దాని వల్ల వ్యాపారం చేసి ఆ వ్యాపారం చూసిన సముద్ర వ్యాపారం అంటే వాడొక్కడిలో చెప్పాలంటే ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తూ వాడు ఇక్కడ వస్తువులను అక్కడ స్మగ్లింగ్ అని అక్కడికి వాడు లీగలైజ్ గానే చేస్తున్నాడు. కానీ వాడు సముద్రయానము అది దోషం. అందుకే మంచి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు సముద్ర ప్రయాణం అమెరికా వెళ్ళొచ్చారు అనుకుందాం, వాళ్ళు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. తర్వాతే వాళ్ళు మంత్ర పఠనమునకు, మంత్ర జపమునకు, యజ్ఞయాగాదుల క్రతువులకు అర్హులవుతారు. లేకపోతే వాళ్ళు అనర్హులు అవుతారు. కారణం సముద్రాన్ని దాటడం. ఇందులో ఎన్ని నియమాలు వస్తాయి తెలుసా మీకు? ఒకప్పుడు నేను చెప్పాను స్కాచీలో ఒక నియమం, అది కూడా వస్తుంది. అది మీరు మర్చిపోయి ఉంటారు అనుకోండి ఎప్పుడో. ఇంకొకసారి మళ్ళీ నేనే గుర్తు చేసుకుని నేనే చెప్తాను.
ఉర్వీస సేవకుండు. ఉర్వీస సేవకుడు అంటే రాజోద్యోగి. ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రస్తుతం చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, వాడు పంక్తి భాష్యుడు. భార్యయును తాను పుత్రులను పంచుకున్న అది భార్యయును తాను పుత్రులను పంచుకున్నవాడు. వాడు ఏం చేశాడు, ఇద్దరు కొడుకులను అనుకోండి, ఇదిగో ఈ పిల్లాన్ని నువ్వు చూసుకో, ఈ పిల్లాన్ని నువ్వు చూసుకున్నా అని భార్యను ఇద్దరు పంచుకుంటారు వాళ్ళు. అలా పంచుకున్నటువంటి వాడి పంకలను కూర్చొని నువ్వు భోజనం చేయకూడదు. భార్యను పుత్రుల్ని పంచుకోవడం ఏంటి, ఇదేం మాయరోగం. అదనమాట, అలా పంచుకునేటువంటి వాడు. తర్వాత పశువుల పెక్కేలెడు వాడు. పశువుల పెక్కేలెడు వాడు అంటే అనేక మంది పశువుల్ని పెక్కేలెడి వాడు అంటే వాటిని పాలించేది, ఎక్కువగా పశువులను పెంచుకునేటువంటి వాడు. కపట కృత్యముల మృత్యమిని శిల్ప కృత్యు. అది కపట కృత్యములు అంటే కపట నాటకాలతో. తర్వాత మృత్యలి అంటే దొంగతనం చేసి కానీ వీడిగాళ్ళు వదుకోరు. అలాగే శిల్ప కృతులు అంటే శిల్పి, అంటే శిల్పాలు చెక్కి తద్వారా జీవనాన్ని గడుపుతాడు, వాడు కూడా పంక్తి భాష్యుడు. బ్రతుకువారు పంక్తి దూషకులండ్రు పౌరవేంద్ర. వీళ్ళందరినీ పంక్తి దూషకులు అంటారయ్యా పౌరవేంద్ర. పురుకులంలో ముఖ్యాడా వీళ్ళెవరో భక్తిలో మనం కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు చేసిన పాపంలో కొంత భాగం మనకి వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేస్తేనే వచ్చేస్తుంది. తర్వాత అని చెప్పి వెండియు కందపద్యం. తల చీర చుట్టి అంటే ఇట్లా తలపాగా పెట్టుకుని చెప్పులు తొడిగియు. చూడండి, గుర్తు పెట్టుకోండి, చెప్పులు తొడిగియు చేసినట్టి భోజనము ఫలము అలఘు చరిత పద్మజుడు అసురుల భాగమని విధించే ప్రకట పండితులు అంటే గొప్ప వేదాల్లో ఇది నువ్వు నేను చెప్పిన మాట కాదు నాయనా అని ఆ ఎథెంటిసిటీ కోసం చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పాట, నువ్వు తినేటప్పుడు టోపీ పెట్టుకుని తినకూడదు. ఇప్పుడు నేను తినేటప్పుడు ఇలా తినకూడదు, నేను ఈ తల మీద ఇది తీసేయాలి, ఇలా ఉండాలి. తర్వాత 2, చెప్పులు వేసుకుని తినకూడదు. ఇప్పుడు మనం చాలా రోజుల్లో చూస్తున్నాం, బఫెల్లో డిన్నర్లో నువ్వు బఫెల్లో డిన్నర్ పెట్టావనుకోండి, ఆ బఫెల్లో డిన్నర్లో నువ్వు చెప్పులు వేసుకుని తింటావు. అప్పుడు నువ్వు తిన్న ఫలం ఎవరికి వెళ్తుందిటే రాక్షసులకు వెళ్ళిపోతుంది, నీకు ఆ సారమేమీ రాదు. కాబట్టి ఎప్పుడైనా కూర్చుని తినడానికి మీరు ట్రై టు ప్రిఫర్ ఇట్. కూర్చుని తినాలి, చెప్పులు తిప్పి తినాలి. బఫెల్లో డిన్నరే చేయండి, కనీసం చెప్పులు ఇప్పి చేయండి. అది సరే, చెప్పులు ఇప్పి చేయడం ధర్మం. లేదు ఆ ఫలం రాక్షసులకు వెళ్ళిపోయిందని బ్రహ్మదేవుడు చెప్పాడు. మీరు నమ్మవండి, నమ్మకు, నువ్వు బాగుపడే యోగం లేదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. తర్వాత పలు తెరంగుల వంటకముల ప్రమాదజాతమై అశుచిత్వము సంభవించినప్పుడు అసురుల కొండ్రు క్రియాఫలంబు తిలలుపై చల్ల అశుచిత తొలగునండ్రు. అయినా మనం చేసేటువంటి వంటకాల్లో అనేక దోషాలు వస్తాయి. అవి పండించేటప్పుడు కానీ, అవి కోసేటప్పుడు కానీ, అవి ఇక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ, అవి తరిగేటప్పుడు కానీ, అవి వండేటప్పుడు కానీ, మరి నూట్లో వేసి మనం లేకపోతే సలా కాగే నీళ్ళల్లో వేస్తున్నాం, ఇవన్నీ దోషాలే కదండి. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే కొంత అశుచి ఏర్పడదు. మరి అశుచి ఏర్పడిన ఫలం పొందగలంటే రాక్షసులకు వెళ్ళిపో. నీకు అశుచిత్వం తొలగాలంటే నువ్వేం చేయాలి, కొంత నువ్వులు తీసుకుని దాని మీద చల్లాలి.
ఎప్పుడైతే నువ్వులు చల్లావో నీకేం జరుగుతుందంటే అశుచిత్వం పోయి శుచిత్వం వస్తుంది. అశుచిత్వం పోయి నీకు శుచిత్వం వస్తుంది. అది కాబట్టి అలా నువ్వులు చల్లిన పదార్థములు మాత్రమే మనము ముఖ్యంగా పితృ పదార్థాల్లో వాడాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎందుకు వచ్చిందని నువ్వుల పొడి చేస్తారు, ఇది ఎవరికైనా చేస్తారు. తర్వాత కందపద్యం శాంతుండు, అది ఎవరిని నువ్వు భోజనం చేయాలి దాని తర్వాత పద్యం అదేనమ్మా. వీళ్ళు తర్వాత శాంతుడు, సువ్రతశీలుడు, శాంతంగా ఉండాలి. సువ్రతశీలుడు, ఎప్పుడు వ్రతాల పట్ల చేసేది ఆసక్తి. దాంతుడు అంటే అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు. అధ్యాపకుడు అంటే చక్కగా తనకి తెలిసిన విషయాలు 10 మందికి బోధించేటువంటి వాడు. దయగలవాడు అన్నిటి యందు లేదా అందరి యందు దయగలవాడు. అత్యంత ప్రబోధ సంపద్వతుడు అంటే ఇతడి వాళ్ళకి జ్ఞానము పంచటం అనేటువంటి జ్ఞాన సంపదని పంచటం అనేటువంటి సంపద కలిగిన వాడు. పావనులు భూవర పంక్తులను. కాబట్టి ఎవరు మన పంక్తిలో పవిత్రులు అంటే మంచి శాంతమూర్తులు, అంతరింద్రియ నిగ్రహము బహిరింద్రియ నిగ్రహము కలిగిన వాళ్ళు, దయగలిగిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు మన పంక్తిలో ఉంటే మనకి పాపము రాదు కదా, అది కదా పుణ్యం వస్తుంది. అంటే ఆయన పంక్తిలో మనం భోజనం చేస్తాం. కొంతమంది పక్కన కూర్చొని భోజనం చేయడం అంత మీరు కావాలనుకుంటే వచ్చేటువంటి వరం కాదండి, అది భగవద్దత్తమైనటువంటి వరం. అది తర్వాత కందపద్యం ఇంకా చెప్తున్నారు. వ్యాకరణ ధర్మశాస్త్ర వివేకములు, వ్యాకరణ ధర్మశాస్త్ర వివేకములు. పురాణజాత వేదిత్వం అంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదాల్లో తెలుసుకొనటము. బ్రహ్మైకత్వ బోధనము ఎప్పుడు ఆయన తెలిసిన పరబ్రహ్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, మోక్ష సాధన గురించి, ఈ మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి బోధించేటువంటి వాళ్ళు. అధిప ఓ రాజా, కలిగిన వారు పంక్తి పావనులు. ఎక్కువగా వీళ్ళు పంక్తిని పావనం చేస్తారు, పవిత్రం చేస్తారు. సో ఇప్పుడు పవిత్రం చేసే వాళ్ళు లిస్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు వాళ్ళు ఇందాక పద్యంలో చెప్పారు. శాంతుడు, దాంతుడు, తర్వాత సువ్రతశీలుడు, అధ్యాపన చేసుడు, దయగలవాడు, అత్యంత ప్రబోధం. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు దాని కంటిన్యూషన్. వ్యాకరణంలో మంచి దిట్టం. వ్యాకరణం చెప్పేటప్పుడు మంచి కొన్ని వస్తాయండి, కొన్ని మంత్రాలు వస్తాయి. అందుకే వ్యాకరణం అశుచిగా ఉన్నప్పుడు నేర్చుకోవద్దంట. ముఖ్యంగా సంస్కృత తెలుగు వ్యాకరణము, ధర్మశాస్త్రము, అలాగే అనేకమైనటువంటి బోధలు చేసేటువంటి పురాణం, ధర్మశాస్త్ర, పురాణ, ఇతిహాస, కావ్యములు, తర్వాత అలంకార శాస్త్రము, ఛందో శాస్త్రము, ఇటువంటి వ్యాకరణాల గురించి చెప్పేటువంటి వాళ్ళు మన పంక్తిలో ఉన్నారనుకో, మన పంక్తిని వాళ్ళు పావనం చేస్తారు, పవిత్రం చేస్తారు. తర్వాత ఏటగీతి పద్యం. మేలి గుణములు కనియు అమిత్ర జనము శ్రాద్ధాపాత్రంబు చేయంగా చనదు. మిత్రదత్తమైనది చూడండి, అమిత్రదత్తమైనది భస్మహుతం బగుట ఇడిన విత్తును పోలినదై చెడు నృపాల చెప్పారు. ఒక ఆయనకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఆయనకి నీకు శత్రుత్వం. ఆయన్ని తీసుకొచ్చి నువ్వు పంక్తిలో కూర్చోబెట్టు, నువ్వు పైతృకంలో కూర్చోబెట్టకు. ఎందుకని ఆయన అమిత్రుడు.
ఎలాగంటావని నువ్వు నీ దగ్గర మంచి విత్తనం ఉంది, దాన్ని ఎక్కడ నాటాలి? భూమిలో నాటామనుకో అది చక్కగా వృక్షం అయితే వస్తుంది. అక్కడ భస్మం ఉంది, ఆ భస్మంలో నాటాడు, వృక్షం వస్తుందా? చెడిపోతుంది. కాబట్టి శత్రువు అమిత్రుడైన వాడు మంచి గుణములు ఉన్నప్పటికీ నువ్వు నీ పంక్తిలో లేదా నువ్వు పితృకంలో ఆయన్ని విశ్వదేవస్థానంలోనో పితృదేవస్థానంలో పెట్టి నువ్వు చేశావే అనుకో, నీకు ఫలం రాదు సరికదా, అది దుష్ఫలం అయిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. అది చౌట నిడిన విత్తును పోలే. ఎలాగంటే ఒక విత్తు ఉంది, భస్మంలో పోసినటువంటి పన్నీర్ లాగాను లేదు. ఒక విత్తు తీసుకెళ్ళి చౌడు నేల అంటారు, అంటే అది రసవంతమైంది కాదు, అందులో ఏ రసం లేదు, ఇట్స్ నాట్ ఎ ఫర్టైల్ ల్యాండ్ అనమాట. అక్కడ నువ్వు పెట్టేటప్పటికి ఏం జరుగుతుంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు నువ్వు పిలిచేటప్పుడు వాడికి నీతో శత్రుత్వం ఉన్నా, నీతో వాడికి శత్రుత్వం ఉన్నా, వాళ్ళలో మంచి గుణాలు ఉన్నా నువ్వు వాడిని పైతృకంలో నీ సహపంక్తిలో కూర్చోపెట్టుకోకూడదు, తీసేయి. ఎందుకంటే ఈ పైతృకం అంటే పితృవిధి చాలా శాంతంగా చేయాలి. నువ్వు ఎంత మరిచిపోయి చేద్దామన్నా నీకు అన్ని చూసేటప్పటికి అవన్నీ అవి గుర్తొస్తూ ఉంటుంది. ఆ శత్రుత్వం, పూర్వం అతను నీకు చేసిన అన్యాయాలు అక్రమాలు అవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చి ఏం చేస్తాయి? నీ మనస్సుని శ్రద్ధగా చేయనివ్వదు, అది పాడైపోతుంది. అతనికి మంచి గుణాలు ఉండొచ్చు, కానీ ఎందుకో నువ్వంటే పడదు. కాబట్టి అతను కూడా సంతృప్తిగా నీ దగ్గర భోజనం చేయలేదు, కాబట్టి వాడిని అసలు పిలవు. అది తర్వాత ఇక్కడ చూడండి, చక్క మాట చెప్తున్నారు. ఎవరయ్యా మిత్రులు అంటే ఏకక్రియాన్ భవేన్ మిత్రం, అంటే ఒకే పని చేసేవాళ్ళు మిత్రులు. పరస్పరము అమ్మ బయలుదేరుతున్నారు. ఒక నిమిషం ఆప్షన్ నాకు అవునే కావాలి. ఏకక్రయం భవన్ అంటే ఒకే పని చేసేవాళ్ళు, ఎప్పుడు కాంట్రడిక్టరీ పని చేసేటువంటి వాళ్ళు మిత్రులు కారు. ఆ మిత్రులు కారు వాళ్ళు. అంటే ఉదాహరణకి ఒక దొంగ, ఒక పోలీసు, వాళ్ళు మిత్రులు కాలేరు. ఎందుకంటే అతనికి కాంట్రడిక్షన్ ఉంది. ఒక దొంగ పోలీసు ఉన్నారు, వీడు వాడికి ఎలా వస్తుంది? మనకు కొన్ని సినిమాలు మనం చూపిస్తూ ఉంటాం, వాడు మిత్రుడు వీడు మిత్రుడు కాలేడు వాడు. కాబట్టి ఏకక్రయ భవేన్ మిత్ర అనే సూత్రం ప్రకారం వాడు నీలో శత్రుత్వాన్ని చూస్తాడు. కందపద్యం మును ముట్ట నెరిగి శ్రాద్ధంబునకున్ గైకొనుట మేలు. కాబట్టి ఎట్లు చేయాలి? నువ్వు ముట్ట నెరిగి అంటే నువ్వు ముందరగానే బాగా పరీక్షించి ఆ భూసురుణ్ణి, అయ్యా మీరు రేపు మా ఇంటికి అయితే ఇక్కడ చాలా చక్కటి మాట చెప్పారు. ముందరగానే పరీక్షించు, తెలుసుకురా. రేపు ఆయన మంత్రం చెప్పడానికో లేదా భోక్తకో ఎలాగో తీసుకురా, చెప్పేశా. వచ్చిన తర్వాత గైకొని అరసి కాడనిన అతని ఉమ్మలి కంబు చెరచు. నువ్వు చాలా ధార్మికుడు, విను, అందులో అనుమానం లేదు, మంచివాడు. నువ్వు ఆయన ఒక మంచివాడు అనుకుని పిలిచావు, వచ్చాడు. నువ్వు పిలిచిన తర్వాత ఆయన వచ్చే లోపల నీకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు పిలిచిన వాడికి మంచి గుణాలు లేవు. వాడు ఏ జోదరో గరదుడో ఏదో ఎవరి పనికి రాని వాడి లక్షణాలు ఏమన్నా అవి ఉన్నాయి వీడి దగ్గర. ఆయన జోదరని నీకు తెలిసింది,
లేదా ఆయన గరదుడని నీకు తెలిసింది, లేకపోతే ఆయన గృహదాహి అని తెలిసింది, ఏదో తెలుసు. ఇప్పుడు నువ్వు వద్దన్నావు అనుకో, ఇంటికి వచ్చాడు, ఏం వద్దండి మేము వేరే ఆయన చూసుకుంటాం అన్నావు అనుకో, అతని ఉమ్మలికంబు అంటే అతని బాధ నువ్వు ఎంత ధార్మికుడు అయినప్పటికీ కూడా నేను చెడగొట్టేస్తున్నాను. కాబట్టి పిలిచి నువ్వు అవమానం చేయకూడదు. ఏమి నీ తెలియదు, నువ్వు అయిపోయింది, పిలిచేసావు, ఇక భరించేసావు. ఈ ఈ ఈ ఈసారికి అంతే. కావాలంటే ఇంకోసారి పెట్టుకోను, ఇంకోసారి పిలవమాక. ఒకసారి పిలిచిన తర్వాత నువ్వు అని మానకు. నేను చాలా సందర్భాలు చూస్తాను, వీళ్ళు బ్రాహ్మణ్ణి మార్చేస్తారు. ఆయన వద్దండి ఈయన వద్దండి, ఎలా చెప్తావండి నువ్వు? కాబట్టి వాళ్ళు తత్ఫలాన్ని అనుభవించక తప్పదు. ధార్మికుడినైనా చెడగొడుతుంది అని చెప్పాడు భీష్ముడు. నువ్వు మంచివాడివే, కానీ నువ్వు అతన్ని పిలిచి అవమానం చేశావు. అతను పడిన బాధ, వాడు మంచి చెడ్డవాడే, కానీ వాడు బాధపడతాడుగా, నన్ను పిలిచేసాడే, ఆ బాధ నిన్ను చెడగొట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయకండి. తర్వాత కందబజ్జ, ఈ తెరగులెల్ల ఎరిగి, చూసావా, ఈ తెరగులెల్ల ఎరిగి సునీతంబుగా శ్రాద్ధం అధిక నియతిని నడుపు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ బాగా గుర్తుపెట్టుకో. ఈ విధంగా నువ్వు శ్రాద్ధమని చక్కగా పరమ నియమంగా చేసుకో. కానీ శ్రాద్ధం అంటేనే శ్రద్ధగా చేసి, కాబట్టి నువ్వు శ్రద్ధగా అతి శ్రద్ధతో ఈ శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వర్తించు. నడుపు నిర్ధూత దురితుండు. అంటే నిర్ధూత దురితుడు, పాపములను పోగొట్టుకున్నటువంటి వాడు. నడచు ప్రియాతిశయంబు బెసగా దేవయానమున. అటువంటి వాడు ఇటువంటి పద్ధతులన్నీ తెలుసుకొని ఆ పద్ధతుల్ని అనుసరించి చక్కగా పితృయానం చేసేటువంటి వాడు, పితృ యజ్ఞం చేసేటువంటి వాడు ఏమైపోతాడు కదా, దేవయానం వైపు వెళ్ళిపోతాడు. దేవ మార్గంలో అతను మోక్షాన్ని సంపాదించాడు. పితృయజ్ఞం నువ్వు సరిగ్గా చేసేటప్పటికీ నువ్వు మోక్షాన్ని కూడా సాధించగలుగుతావు నాయన అని చెప్పారు. తర్వాత అని చెప్పి శాంతనవుండు కౌంతేయ అగ్రజనితో మరియు ఇట్లని బ్రహ్మ మానస పుత్రుండగు అత్రి మునీంద్ర వంశమునకు తొడవగు దత్తాత్రేయ నందనుండు నిమి నామధేయుండగు సంయమి కొడుకు శ్రీమంతుండను పేరివాడు మృతుండవు. ఇక్కడ ఒక పెద్ద కథ చెప్పేసి, బ్రహ్మ మానస పుత్రుడు ఎవరు? అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షి కొడుకు ఎవరు? దత్తాత్రేయ. ఈ దత్తాత్రేయ వంశంలోనే ఇంకో ఆయన జన్మించాడు. ఆయన పేరు నిమి. దత్తాత్రేయుడు కుమారుడు నిమి. అంటే దత్తాత్రేయుడు కుమారుడు అంటే వంశం వాడని అనుకోండి. ఆ నిమి కుమారుడు ఎవరు? శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు చనిపోయాడు. తండ్రి ఏడుస్తున్నాడు. అది సరి. తండ్రి ఎవరు? నిమి. కుమారునకు శ్రాద్ధము చేయుచు నుండి భక్తిని తలచిన కృప అత్రి మునీంద్రుడు వచ్చి క్రియా సమీక్షణము చేసి మది ఎసగు నర్మిలతో. సరే, ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుడికి శ్రాద్ధ కర్మలు చేస్తున్నాడు, ఉత్తర క్రియలు చేస్తున్నాడు. చేస్తూ ఉండగా ఆయన అనిపించింది, అరే మనస్సులో భక్తితో తలుచుకున్నాడు ఎవరిని? అత్రి మహర్షి. ఆయన కూడా అతి కృపతో అతి దయతో ప్రేమ పొంగారుతూ ఉండగా వచ్చి, ఏనాయన అయ్యా, ఇలా మా కుమారుడికి నేను చేస్తున్నాను, మీరు దగ్గరుండి సమీక్షించాలి. అంటే మీ పర్యవేక్షణలో జరగాలి ఇవన్నీ.
ఒక పెద్దవాళ్ళ పర్యవేక్షణలో జరగాలి ఈ ఉత్తర క్రియలు. ఆ పెద్దవాడు ఎవరై ఉండాలి? అన్ని తెలిసిన వాడై ఉండాలి. నాయన నీ ఇష్టం రా అని చెప్పేటువంటి వాడు పెద్దవాడు ఎందుకు అవుతాడు? నువ్వు నిర్దేశించగలిగి ఉండాలి. వినటం వినకపోవడం వాడి కర్మ. ముందర చెప్పాలి, నువ్వు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలి ఫస్ట్. అది వచనం. అట్లు పావన క్రియ కలాపం అనుసంధించి ఆ సంయమివరుండు అలా పావనమైనటువంటి ఆ శార్థ క్రియాకలాపాలని సమీక్షిస్తూ అయినా ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి అని అలా చేయిస్తూ నిమి కూడా అలాగే చేస్తున్నాడు చక్కగా. ఈ అత్రి మహర్షి చెప్పినట్టుగానే ఆయన చేస్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటే అత్రి మహాముని నిమికి రింగించిన శ్రాద్ధ క్రియ విశేషం. ఆ అత్రి మహాముని నిమికి శార్థ కర్మల గురించి కొన్ని విషయాలు చెప్పారు. అది ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. గంగాతనయుడైన భీష్ముడు ధర్మరాజు ఆట వెలది పరిగృహీతులైన బ్రాహ్మణుల పంక్తి పావన వరిష్ఠులగుట. వరిష్ఠులు అంటే వరిష్ఠులు. పరిగృహీతులు అంటే ఎవరైతే బ్రాహ్మణులు మనం పిలిచి ఆహ్వానించి పెట్టుకుంటున్నాము, పరిగృహీతులైన బ్రాహ్మణులపై ఎన్నుకొని వాళ్ళని పెట్టుకుంటే అది వరిష్టం అంటే శ్రేష్టమైన. వారికి వారికి విడిన దర్భవిష్టరములు దక్షిణావర్తంబులగుట క్రియలు తిల సమగ్రులగుట. నువ్వు ఏమేం చేయాలంటే ముందర చక్కటి బ్రాహ్మణులు ఎన్నుకోవాలి, శ్రేష్టమైన బ్రాహ్మణులు ఎన్నుకోవాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలి? దర్భల్ని ఎలా వదిలాలి? కుడివైపుకి దర్భలు దక్షిణావర్తంలో అంటే మొదళ్ళు కుడివైపుకి అసలు ఎడం వైపుకి రావాలి. అలా వెయ్యాలి ఆ దర్భాసనాలు. ఆ తర్వాత ఏం చేయాలి? మొత్తం ఈ సార్థక్రియ మొత్తం తిలలతో నిండుంటుంది. ఎందుకంటే తిలలు మించి పవిత్రం చేసేది ఏమీ లేదు. తిలల్ని మించి పవిత్రం చేసేది ఏమీ లేదు. అందుకని తిలలు. తర్వాత అమలిన తర దర్భన్యాసములు. అమలిన అంటే ఇట్లా చక్కగా స్వచ్ఛమైన మలినము కాని దర్భ తిల దర్భన్యాసములు. తిలలు గాని దర్భలు గాని న్యాసము దక్షిణంబు సాగనిడిన అంటే దర్భలు ఎలా పెట్టాలి? అన్ని చోట్ల కుడివైపు అంటే కొసలు కుడివైపు, మన చివళ్ళేమో ఇటు ఎడం వైపుకి ఉండాలి. అలా ఉంచేట్టు చేసుకుని సాగనిడిన అక్రములు కలిగి ఉండుట. అగ్రములేమో కుడివైపు, తర్వాత ఇటు దాని చివళ్ళేమో ఇటువైపు ఉత్తరం వైపుగా ఉండాలి. మంత్రములయ్యే విధుల అంచితముగా నడుచుట. అది అప్పుడేం చేయాలి? మంత్రాలు చేస్తూ ఉండాలి. ఆయా నువ్వు చేసే విధంగా అప్పుడు మంత్రాలు నడుస్తూ ఉంటాయి. తిలాన్ వికీర్య, దర్భాన్ వికీర్య అని దానికి అక్కడ మంత్రాలు నడుస్తూ ఉండాలి. దర్భలు ఇలా పెట్టాలి. పెట్టి ఆట వెళ్ళదు. అది నువ్వు ఏవేవి వాడకూడదో చెప్తున్నారు. ఏది? మన శార్థములో ఈ వాడకూడని పదార్థాలు చెప్తున్నారు. మునగ వాడకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా? వెల్లుల్లి అంటే వెల్లుల్లి అంటే వెల్లిపాయ. ఈ రెండు వాడకూడదు. అడవి మునగ అని చెప్పారు. మరి మనం ఎప్పుడు వాడాలి? మరి
అడవి మునగ. దుర్మాంసములు. దుర్మాంసములు, మంచి మాంసము కాదు. మంచి మాంసం అయితే వాడచ్చు. మంచి మాంసం అంటే ఆ రోజు కొట్టబడింది అన్నమాట. మాంసంలో చెడు మాంసం ఎడు మాంసం ఉంటుంది. ఆ రోజు కొట్టబడింది అంటే క్రితం రోజు కొట్టబడింది పనికిరాదు. అప్పటికప్పుడు దాన్ని కొట్టాలి. ఒకప్పుడు వాడేవాళ్ళు, అది శాస్త్రభీతం. దాని గురించి మనమేమో దానికి అందుకే మనము మాంసానికి బదులు కానీ మాంసం వాడతాం. మాంసం అంటే ఇది. కాబట్టి గారెలు అన్నమాట. మాంసచక్రాలు అంటే గారెలు. అందుకే ఆ గారెలు కూడా మనం ఏం చేయాలి, ఆ రోజునే నానపోయాలి. ఆ క్రితం రోజు నానపోయి అప్పుడు ఏం జరుగుతున్నది, అప్పుడు ఆ క్రితం రోజు నానిస్తే దుష్ట మాంసం అయిపోతుంది. కాబట్టి దుష్టము కాని మాంసము. తర్వాత ఆనుగము. ఆనుగము. ఆనుగము అంటే ఆనపకాయ. ఆనపకాయ అంటే సొరకాయ. అది వాడకూడదు తిథుల్లో. తర్వాత మలినమైన ఉప్పు. మలినమైన ఉప్పు అంటే వాడిన ఉప్పు. ఆ రోజుకి ఫ్రెష్ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఇంకా శ్రేష్టం ఏంటంటే రాళ్ల ఉప్పు కనుక ఉప్పు చేస్తే అది ఇంకా శ్రేష్టం. వాడిన ఉప్పుని వాడకూడదు. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. మీరు ఆ రోజు వాడారనుకోండి, ఒక ప్యాకెట్ ఓపెన్ చేశారు, కొన్ని మామూలు ఈ ఉప్పే వాడారు, ఏది మెత్త ఉప్పు. వాడిన ఉప్పు వాడకూడదు. మీరు వాడగా కొంత మిగిలింది, అది మళ్ళీ నాడు పైన వాడుకోవచ్చు, తప్పులేదు. మీకు బహుశా అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను. మీరు నిన్నటి వాడింది ఇవాళ వాడకూడదు, ఎందుకంటే అవాళ ఫ్రెష్. ఇవాళ మీరు వాడింది రేపు వాడుకోవచ్చు, ఎందుకంటే ఇదేమి ఇది దోషం కాదు, అదేం పారేయాల్సిన అవసరం లేదు. అది వాడిన ఉప్పు మాత్రం వాడకూడదు. తర్వాత కరియ జీలకర్ర అంటే నల్ల జీలకర్ర. ఆ మాటకు వస్తే అసలు జీలకర్రే వాడకూడదు. జీలకర్ర వాడటం నిషిద్ధం. ఇది కరివేము. కరివేము అంటే కరివేపాకు. కరివేపాకు వాడకూడదు. గురజ అంటే గురజ కింద అంటారు, అది వాడకూడదు. తుండి అనే ఆకుట. ఇంగువ వాడకూడదు. ప్రవర్జనీయ అంటే వర్జనీయములు. వర్జం అంటే వదిలింపాలి, మామూలుగా కాదు. ప్రవర్జనీయములు పూర్తిగా వదిలేశాడు. వీటిని పూర్తిగా వదిలేయాలయ్యా అని చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అత్రి మహర్షి నిమి అనేటువంటి ఆయనకి ఆయన కొడుకు ఆయన చేస్తున్న సందర్భాల్లో చెప్తున్నాడయ్యా అని గంగాతనయుడైన భీష్ముడు ధర్మరాజు. అది తర్వాత కందపద్యం. అది నువ్వు తిథులు పెట్టేటప్పుడు నీ కొన్ని కనపడకూడదు, అసలు కనపడకూడదు. ఇంకా వీలైతే వినపడకూడదు కూడా. అది మన చేతిలో లేదు. ఏమిటయ్యా అంటే సునకము, కుక్క. కుక్కను పక్కింట్లో పక్క రూమ్ లో పెట్టుకుని ఈ రూమ్ లో నువ్వు మీ నాన్నకో మీ అమ్మకో పెడితే అది ఆ కుక్క తల్లికో తండ్రికో అవుతుంది, కానీ మీ నాన్నకి అమ్మకి రాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. నువ్వు కుక్కని పెంచుకుని మీ నాన్నకో మీ అమ్మకో తిథి పెడితే అది ఆ కుక్క తల్లిదండ్రులకు వెళ్తుంది, మీ నాన్నకి ఏమీ రాదు. అది కాబట్టి కుక్క, సునకం. 2 రజస్వలయగు వనిత. ఆ వనితని చూడకూడదు, ఇంకా వీలైతే అసలు వినకూడదు. ఆ 2.5 గంటలు ఆవిడ గొంతు వినకూడదు, వినపడకూడదు. ఆవిడ గొంతు వినపడకూడదు, నువ్వు చూడకూడదు. ఆవిడని చూసావంటే దోషం. తర్వాత పతితుడు అంటే భ్రష్టుడైనడు. అంత్యజాతి వాడు అంటే కడజాతి వాడు, శూద్రుడు, కనపడకూడదు. ఆ క్రియాపట్టునకు ఏది తౌలం చేరగాదం చన చేయుట ఉగ్గడించి సంభావించు. వీళ్ళు ఆ దగ్గరకి, ఆ శ్రాద్ధము జరిగే చోటికి వీళ్ళు రాకూడదు. ఎవరెవరు?
మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సునకము, రజస్వలైనటువంటి వనిత, పతితుడు, తర్వాత పతితుడు, భ్రష్టుడైనటువంటి వాడు. అంత్యజాతి, ఎలా భ్రష్టుడైనటువంటి అంటే వాడు చెప్తాను, వాడు బ్రాహ్మడు, వాడికి యజ్ఞోపేతం ఉండదు, వాడు బ్రాహ్మడు, వాడు తినకూడని తింటూ ఉంటాడు, తాగకూడని తాగుతూ ఉంటాడు, వాడిని కొడుకైనా రాకూడదు. వాడు వచ్చాడు, నువ్వు మీ నాన్నకో మీ అమ్మకో పెట్టేది వాళ్ళకి వెళ్ళదు. కొడుకు మాట పక్కన పెట్టేసాయి, ఈ అభిమానం వేరే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇంతే. పతితుడు, తర్వాత అంత్యజాతి, అంత్యజాతుడు, శూద్రుడు రాకూడదు, వీళ్ళని దూరంగా ఉంచాలైనా శాస్త్ర క్రియాకరణలోని గంగాతనయుడైన భీష్ముడు చెప్పాడు. తర్వాత కందబజ్జం. కావున శ్రాద్ధ క్రియలకు శార్థ క్రియలకు భూవల్లభ అట్టి భంగి పూజ్యతనిచ్చు అట్టి భంగి పూజతనిచ్చు తా వినిపించే పితృదేవావళి అత్రి నిజవంశుండగు నిమికి. కాబట్టి ఆ విధంగా అత్రి తన వంశం వాడైనప్పటికీ, తన వంశం వాడేగా నిమి. ఇగో ఇలా ఈ విషయాలన్నీ కూడా అత్రి నిమికి చెప్పాడయ్యా అని గంగాతనయుడైన భీష్ముడు చెప్పాడు. తర్వాత వచనం ఆ తెరంగెరింగించదు, ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. పితృవాణి అంటే అసలు పితృదేవతలు ఎవరు, చాలా గొప్ప విషయానికి వచ్చేస్తున్నాం హేమన్. ఆ తెరంగెరింగించదా అత్రి నిమితో ఇట్లను శార్థంబున అర్యముడు అంటే సూర్యుడు. ఎవరెవరు వీళ్ళు పేర్లు గుర్తుపెట్టుకోండి. అర్యముడు ఒకటి సూర్యుడు, రెండు వరుణుడు, స్తోమ అగ్నులకు, సోముడు అంటే చంద్రుడు, అగ్నులకు భాగంబులు కల్పించే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఈ శార్థములో ఉన్న భాగాలకి ముందర అగ్నిదేవుడు కొంత భాగం వెళ్తుంది, కొంత భాగం చంద్రుడికి వెళ్తుంది, కొంత భాగం సూర్యుడికి వెళ్తుంది, కొంత భాగం వరుణుడికి వెళ్తుంది. విశ్వలగు దేవతలు వీళ్ళని విశ్వే దేవతలు అంటారు. విశ్వలగు దేవతలు పితృదేవతలతో కూడా తత్క్రియోపయోగ్యతం దోతురు వారలకును భాగకల్పము. ఈ పితృదేవతలతో పాటు విశ్వే దేవతలను ఉంటారు. వాళ్ళు కూడా బ్రహ్మదేవుడు పితృయజ్ఞంలో భాగాన్ని ఇచ్చాడు, అంటే కొంత భాగాన్ని ఇచ్చాడు. తర్వాత దేవతల యందు కొందరు ఊష్మకులైన మహాభాగుల పితృత్వ నిర్దేశంబున ఏర్పరి. అలాగే దేవతల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఊష్మకులు అంటారు. వాళ్ళకు కూడా పితృదేవతలని చెప్తారు. వాళ్ళని కనుక మనం తలుచుకుంటే, ఎవరెవరిని తలుచుకోవాలి, ముందర ఇందాక భాగం ఇచ్చిన వాళ్ళు తలుచుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు తో పాటు విశ్వదేవతలు ఇప్పటి వరకు వాళ్ళయ్యారు. ఇప్పుడు కొంతమందిని చెప్తున్నారు, వీళ్ళు దేవతల్లో వీళ్ళు ఊష్మకులు అంటారు. వివరించి నామంబులు చెప్పదా, నామాలు చెప్తున్నాను. మీరు కూడా చక్కగా ఈ నామాల్ని శ్రద్ధ ఉన్న వాళ్ళు రాసుకోండి. మీ నాన్నగారి తిథి, అమ్మగారి తిథి అప్పుడు చదివితే చాలా మంచిది. లేదు మీరు కొండెక్కుతున్నారు, లేదా దారి లేని అరణ్యంలో ప్రవేశిస్తున్నారు, నదులు దాటుతున్నారు, ఈ నామాలు చదువుకుంటే ప్రమాదాలు రావు అని నేను చెప్పలేదు, అత్రి మహర్షి చెప్పాడు, దత్తాత్రేయుడు తండ్రి చెప్పాడు, భీష్ముడు కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇది చెప్పింది బ్రహ్మ నుంచి అత్రి చెప్పాడు, అత్రి భీష్ముడు. కాబట్టి ఇవి చక్కటి నామాలు. వీళ్ళని పితృదేవతలు అంటారు. ఎవరయ్యా వాళ్ళంటే, మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను, వీలైన వాళ్ళు రాసుకుంటున్నారు అనుకుంటున్నారు. అలా రాసుకోవడానికి మళ్ళీ సార్ ఆగండి, నేను నెమ్మదిగానే చెప్తాను. ఇంకా అద్దరు ఉన్నవాళ్ళు మీకు కావాలంటే నేను అది జిరాక్స్ తీసి ఆ పార్ట్ ఇస్తాను, తీసుకో. చెప్పము. ఒకటి బలుడు, బలాయ నమః. అది ఏం చేయాలంటే చివరికి యా పెట్టాలి.
బలాయ నమః. తర్వాత ధృతి ధృతి, ధృత్యాయ నమః, ధృతినే నమః. విపాప్ముండు విప విపాప్ముండు విపాత్ముడు ఆ, కు కు కదా. పూకి మావత్తు ఆ, సున్నా ఆ, విపాత్ముడు విపాప్ముండు విపాప్ముడు పుమన ఆ, ఆ, పూకి విపాప్ముడు విపాప్ముడు విపాప్మునే నమః. పుణ్యకృత్తు పుణ్యకృత్ పుణ్యకృతయే నమః. పావనుండు పావనుడు పావనాయ నమః. పార్ష్ణిక్షేముండు పార్ష్ణిక్షేముడు పార్ష్ణిక్షేమాయ నమః. సమూహుండు సమూహుడు సమూహాయ నమః. దివ్య సానువు దివ్యసానుడు సానువు దివ్యసానువు దివ్యసానవే నమః. వివస్వంతుండు వివస్వంతుడు వివస్వంతాయ నమః. వీర్యవంతుండు వీర్యవంతుడు వీర్యవంతాయ నమః. హ్రీమంతుండు హ్రీమంతుడు హ్రీమంతాయ నమః. కీర్తిమంతుండు కీర్తిమంతాయ నమః. కృతుండు కృతుండు కృతుడు కృతాయ నమః. విద్యుత్వర్చసుండు విద్యుత్వర్చసే నమః. సోమవర్చసుండు సోమవర్చసే నమః. సూర్యశ్రీ ఆ, సోమపుండు సూర్యశ్రీ సోమకాయ నమః. సూర్య సావిత్రుండు సూర్య సావిత్రినే నమః. దత్తాత్ముండు దత్తాత్మనే నమః. పుండరీయకుండు పుండరీయకుండు పుండరీ పుండరీ పుండరీయకుండు పుండరీయకాయ నమః. ఉష్ణినాభుండు ఉష్ణినాభాయ నమః. అబోధుండు అబోధాయ నమః. విశ్వాయువు విశ్వాయువే నమః. దీప్తి దీప్తాయ నమః. చమూహరుండు చమూహరాయ నమః. సురేషుండు సురేశాయ నమః. వ్యోమారి వ్యోమారినే నమః. శంకరుండు శంకరాయ నమః. భవుండు భవాయ నమః. ఈశుండు ఈశాయ నమః. కర్తకృతి కర్తకృతినే నమః. దక్షుండు దక్షాయ నమః. భువనుండు భువనాయ నమః. దివ్యకర్మ కృత్తు దివ్యకర్మ కృతయే నమః. గణితుండు గణితాయ నమః. పంచవీర్యుండు పంచవీర్యాయ నమః. ఆదిత్యుండు ఆదిత్యాయ నమః. రశ్మిమంతుండు రశ్మిమంతాయ నమః. సప్తకృతు సప్తకృతయే నమః. సోమపూర్వుండు సోమపూర్వాయ నమః. విశ్వకృత్తు విశ్వకృతయే నమః. కవి కవయే నమః. అనుగోప్త అనుగోప్తాయ నమః. సుగోప్తాయ నమః. నప్త నప్తాయ నమః. ఈశ్వరాయ నమః. చితాత్మనే నమః. మునివీర్యాయ నమః. దీప్తరోమాయ నమః. భయంకరాయ నమః. అనుకర్మాయ నమః. ప్రతీతినే నమః. ప్రదాతనే నమః. అంశుమంతాయ నమః. శైలాభాయ నమః. పరమక్రోధినే నమః. ధీరోష్ణినే నమః. భూపతయే నమః. స్రజయే నమః. వజ్రినే నమః. వరినే నమః. వీరలు బాగార్హులని అది అంటే 48+12 అండి. 48+12 అంటే 60 మంది అండి వీళ్ళు. ఈ 60 మంది
ఇంతకు పూర్వం నలుగురు చెప్పారు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, విశ్వే దేవతలు 65 మంది. వీళ్ళని తలుచుకుంటే పుణ్యం. అదిగో చెప్తున్నాను. నెక్స్ట్ పద్యం చెప్పమ్మా. బహుశా అందరు అట్లీస్ట్ రాసుకున్నా రాపోయినా శ్రద్ధగా విన్నారని నేను భావిస్తున్నాను. మీరు అత్రి మహర్షి మాట నమ్మదలుచుకుంటే, గంగాధనుడైన భీష్ముడి మాట నమ్మదలుచుకుంటే, తిక్కన గారి మాట నమ్మదలుచుకుంటే, చివరికి నా మాట నమ్మదలుచుకుంటే చక్కగా ఏముంది 6 పేర్లు అనుకోండి. కొన్ని నమః అక్కర్లేదు, పేరు ఆ పేర్లు ఉన్నాయిగా. డూ అనుకున్నా తప్పేం లేదు. డూ తీసేసి కీర్తిమంత, ప్రియమంత. ఇప్పుడు హనుమంతుడు, హనుమంత. ఆ డూ తీసేస్తే వరి, వీర్య వచ్చేసిన సరిపోతుంది. గిరివన దుర్గములందు. గిరివన దుర్గములందు అంటే గిరి అంటే కొండలు, వన అంటే అరణ్యం, దుర్గములు అంటే కోటల యందు. సరిదుత్తరణము నదులు దాటేటప్పుడు. అప్పుడు శ్రాద్ధావిధి సమాచరణ సమయమున. చూడండి, శ్రాద్ధావిధి సమాచరణ. నువ్వు శ్రాద్ధ విధి చక్కగా ఆచరిస్తున్న సమయంలో పరికించిన అతండు పరయు శుభంబులు. వీళ్ళని ఎవరైతే కీర్తిస్తారో వాడికి శుభములు జరుగుతాయి. ఈ 65 నామాలు చదువుకోవడానికి ఏమిటండి చెప్పండి? చక్కగా అనుకుని చదువుకోవడానికి ఏమై రోగం? శుభ్రంగా చదువుకోవచ్చు. హాయిగా పేర్లు చదువుకొని అట్లీస్ట్ రికార్డ్ చేసుకోండి. ఈ పేర్లు చదివి ఎప్పుడో మీరు వెళ్తున్నారు, శ్రీశైలం వెళ్తున్నారండి, ఏం బ్రో ఎందుకు అక్క ఈ పేర్లు చదువుకోవచ్చు. ఎప్పుడైనా అరణ్యాల్లో వెళ్తున్నారు, నదుల దగ్గరికి వెళ్తున్నారు, నదులు దాటుతున్నాగా. అది ఏ విధమైనటువంటి ఆపదలు రావు, వాడికి పడయు శుభంబుల్ అన్నారు అత్రి మహర్షి. అది ఇంకా దీనికి పనికి రాని చెప్తున్నారు. పూరి పంట ప్రాలు అంటే గడ్డి నుంచి వచ్చినవి. బహుశా నేను అనుకుంటున్నానంటే దొడ్డు బియ్యం. ఆరుగ బియ్యము అంటే తెగిపోయినటువంటి సరైనటువంటి బియ్యం కాదు, పురుగు పట్టినటువంటి బియ్యం అన్నమాట. జంబువన ఫలము అంటే నేరేడు పండు. శ్రాద్ధాకృతికి కావు. అది తుమ్ము ఏడ్వన్ కాదు. క్రియాచరణ సమాయమున శారదా సమాచరణ చెప్పేటప్పుడు నీకు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఇటువంటి బియ్యం వాడకూడదు, పురుగు పట్టిన బియ్యం వాడకూడదు. అలాగే ఇంకా చెప్పాలంటే నేరేడు పండు వాడకూడదు అని చెప్పారు. ఇంకా ఏమేం చెప్పారంటే తుమ్ము ఏడవటం మంచిది కాదు. ఏడవటం నీ కంట్రోల్లో ఉంది, తుమ్ము నీ కంట్రోల్లో లేదు కదా. నువ్వు శార్థం చేసేటప్పుడు తుమ్ము వచ్చింది అనుకో, ఆ శార్థము జరిగేటువంటి ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి. వదిలి వెళ్ళి తుమ్మి బయటికి రావాలి. అక్కడే కూర్చొని చెప్పండి ఏం చెప్పారని గురుగారు అని అనుకో, నీకు ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. అది నీ చేతిలో లేదు, కరెక్టే, కానీ వస్తున్నప్పుడు తెలుస్తుంది కదా. కొంచెం కనీసం అడ్డన్నా పెట్టుకోవాలి, చేసుకుని వెంటనే ఆచమనం చేయాలి. తుమ్మడము ఏడవడం మంచిది కాదు, ప్రశాంతంగా చెయ్యాలి అని చెప్పారు. తర్వాత నేను చెప్పానని చెప్పి అగో ఇలా అత్రి మహర్షి చెప్పాడని చెప్పి సరిత్సోనుండు ధర్మజితు గంగా అన్నది. సరిత్ అంటే గంగ, సరిత్ అంటే గంగ కాదు, నది. నది అంటే ఇప్పుడు గంగా సూర్యుడు ఎవరు? నది కొడుకు ఎవరు? గంగా. గంగా తనయుడైనటువంటి భీష్ముడు
ఇంకా ధర్మరాజుతో ఇలా అంటున్నారు. సీసపద్యం. శీసపద్యం. ఒకతరి మునివర్యులు ఒక్కట పెక్కండ్రు. అది ఇప్పుడు ఒకసారి చెప్తున్నారు. ఒకతరి మునివర్యులు ఒక్కట పెక్కండ్రు శ్రాద్ధములు చేయ. ఒకరోజు ఏం జరిగిందంటే అనేక మంది మునులు ఏకకాలంలో ఒకే చోట వాళ్ళు శ్రాద్ధక్రియలు చేశారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అనేక మంది మునులు ఏకకాలంలో చేశారు. చేస్తే భోజ్యములు పెక్కులు అనుభవించుట తమకు అరుగమి పుట్టుటయో. భోజ్యాలు మునులు చేశారు కదండి, పైగా ఎక్కువ మంది చేశారు కాబట్టి వాళ్ళు అనేక విధమైన భోజ్యాలు పెట్టారు. దాంతో అరగలేదు. ఎవరికి? పితృదేవతలకి. అరుగమి పుట్టుట వాళ్ళకి ఇండైజేషన్ వచ్చేసింది. పెట్టేశారు వీళ్ళు. పైగా ఏకకాలంలో పెట్టారు. దాంతో పితృదేవతలకు అరగలేదు. మనం కూడా తినేసాం అనుకోండి, అరగదుగా, అగ్నిమాంద్యం పుడుతుంది. అప్పుడు అరిస్టోజైనో విటాపెప్సినో ఏదో ఒకటి వేసుకోవద్దు. అది పితృదేవతలు తనిరి సోముకడ చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు బాగా ఇండైజేషన్ వస్తుంది. అదేంటండి చంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? చంద్రుడు ఓషధికారకు కాబట్టి ఆయన ఏదైనా మందిస్తాడేమో అని వెళ్ళారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అట్లు సాని తమ కార్య చెప్పిన అంటే తమ బాధ చెప్పారు. కార్య అంటే బాధ. ఇట్లు వాళ్ళ బాధ చెప్పుకున్నారు. అయ్యా మాకు ఆ మునులందరూ కలిసి చేశారండి, అందులో బ్రహ్మాండంగా ఉన్నాయి ఏమండి రుచులు, లాగించి అవతల వారేసాడు. ఇప్పుడేమో మాకు అరగట్లా, అరగమి పుట్టి అరగట్లేదు, ఇండైజేషన్ తో మేము చాలా బాధపడతాం అని చెప్పారు. చెప్పిన అతడు పద్మజుడు పాలు కరుగుమని వారట్ల కాకయని బోరన అరి ఆయన చూశాడు. మీరు ఇది నా వల్ల కాదు కానీ పితృదేవతలారా మీరు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ట్రీట్ చేయగలిగినటువంటిది అయితే మనం ట్రీట్ చేస్తాడు, లేకపోతే ఏం చేస్తారు? హీ విల్ సజెస్ట్ అనదర్ డాక్టర్. అందుకని పద్మజుడి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు వెంటనే ఆ బోరన్న మాట సార్ భార్య ఇక్కడ అంటే పరుగున వెళ్ళారు. మనకి అర్జెన్సీ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? సరేలేరా రేపు వెళ్దాంలే అని కూర్చోంగా. ఎప్పుడైతే ఈ డాక్టర్ వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, మనం వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోం. అలాగే వాళ్ళు బోరన అరిగి పద్మజను కాంచి అజీర్ణ దశ ఎరుగ ఇన్నించి వాళ్ళని చూశారు. అయ్యా మాకు అజీర్ణం వచ్చిందండి, ఏమి చెప్పాలి, అరగట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు స్వామి అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్తే తన వద్ద వెలుగుచున్న అగ్నిని చూపి కీడుతడు అపహరించునని అతను ఏం చేశాడు? ఆ అగ్ని బ్రహ్మదేవుడి దగ్గర ఒక అగ్ని వెలుగుతాడు. ఓహో మీకు అలా ఉందా, సరే ఓ పని చేయండి, ఈ అగ్ని ఈ కీడు మీకు అలా అపహరించేస్తాడు, అంటే మీ ప్రాబ్లం ఇతను సాల్వ్ చేసేస్తాడు. ఇదే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అహం వైశ్వానరో ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపానమాయ బ్రహ్మని ప్రాణాపాన పచామ్యన్నం చతురు
చెప్పు. పద్మజుడు కాంచి పద్మజుడు కాంతి అజీర్ణ వాళ్ళ అజీర్ణ దర్శనికి వాళ్ళు చెప్పిన ఆయన తన వద్ద వెలుగుతున్నటువంటి అగ్నిని చూపి ఇతను కీడు అగ్ని ఈ కీడుని మీకు కొడుతున్నాయినా ఈ అగ్ని తీసుకుని ఇదే భగవద్గీతలు కూడా అహం వైశ్వానరో భూత్వమైన వైశ్వానరుడు అనేటువంటి అగ్ని రూపంలో ప్రతి వాళ్ళ దేహంలో ఉండి మనం ఓహో తినేస్తున్నాం పొట్టుపోయిలో పొట్టు కూరినట్టు కూరేస్తున్నాం. ఆ కూరిన దాన్ని పాపం ఆయన జీర్ణం చేస్తున్నాడు. పచామ్యన్నం చతుర్విధం మనం భక్ష్య పోచ్య చోక్య లేఖ్య అనే 4 రకాల పదార్థాలని నేను పచనము చేస్తున్నాను అంటే జీర్ణము చేస్తున్నాను. ఆయన జీర్ణం చేయడం వరకే నీకు ప్రాణం ఉంది. జీర్ణం చేయడం మానేశాడు, ప్రాణం తీసేశాడు. ఆవిడ ఆయన చేసేది అక్కడ. నీ అరిస్టోజన్ కాదు, నీ విడాబ్జన్ కాదు. ఆవిడ వైశ్వానర అగ్ని ప్రార్థన చేయాలి అని చెప్పారు. తర్వాత అగ్ని మత్సహితులై కొనిన అగ్ని మత్సహితులై కొనిన అరగచేయువాడ ఆహారములు సిద్ధము అది. మీరేం చేస్తారంటే నా సహాయంగా అగ్నిని మీరు తీసుకున్నారు అనుకోండి, మీరు తిన్న అన్నం మొత్తం అంతా ఆయన అరగ చేసేస్తాడు, అరగొట్టేస్తాడు అంటే జీర్ణం చేసేస్తాడు. మీరేం భయపడకండి ఆయన అని పితృదేవతలకు అభయం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అని పలికిన పితృదేవతలు అనలుడు ముఖ్యుడుగా అనలుడు చూసారా, అనలుడు ఆయన పేరు చక్కగా ఇప్పుడు అక్కడ అగ్ని అని రాయితే అగ్నికి అనేక పేర్లు ఉన్నాయండి. దేవముఖుడు అని, వాయుసారథి అని, అవ్యవాహనుడు అని. ఇది ఏది రాయలేదు, అనలుడు అన్నాడు. అనలుడు ఆయన ఏం చేస్తాట, ఆయనకి ఎప్పుడూ కూడా చాలు అని అనట. అది అనలుడు అంటే అర్థం ఏంటంటే ఇది చాలరా అన్నాడు. అనలుడు అని అంటే అర్థం ఏంటంటే చాలు అన్నా అంతే కదండి. మీరు నెయ్యి పోసారు, ఇది చాలరా, ఇది నేను మండలేనరా అంటాడు ఆయన. రండి వేరు కొద్ది మండుతాడు, నువ్వు ఏది వేసినా తగలబెడుతూనే ఉంటాడు. అందుకే ఆయన అనలుడు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి వీళ్ళు మండించాలి వీళ్ళు. కాబట్టి అనలుడిని తీసుకుని వెళ్ళారు. ఎవరు? ఈ పితృదేవతలు తీసుకుని వెళ్ళి ఎప్పుడు ఆహారంబులు కొని సుఖజీర్ణానంబునందుదురు. కాబట్టి అప్పుడు వాళ్ళు తీసుకొని హాయిగా వాళ్ళు సుఖంగా ఉన్నారు. అందుకని అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అప్పటి నుంచి వాళ్ళు ఒక అగ్నిదేవుడికి చెప్పారు, అయ్యా మాకు చూడండి అసలు మనకు పితృశార్థం ఎలా వచ్చింది. మొట్టమొదటి మనం ఏం చేస్తాం, విచ్ఛిన్నాపోసన అగ్ని కార్యం చేస్తాం. అప్పుడు చేస్తే గానీ అది కాదు. ఎందుకంటే నువ్వు అగ్నిముఖంగా అయిందనుకో అప్పుడు మాకు తొందరగా వస్తుందని చెప్పారు. అంటే అంతకు పూర్వం అగ్ని లేకుండా డైరెక్ట్ బ్రాహ్మణ భోజనం చేసేది. కానీ ముందర అగ్నిని ఆరాధించిన తర్వాత మమ్మల్ని ఆరాధిస్తే మాకు వెంటనే చేరుతుంది. అందుకని మనం అగ్నిని ఆరాధించి చేస్తాం. అందుకే మన శ్రాద్ధ విధిలో 3 ఉన్నాయి: అగ్నోకరణ, బ్రాహ్మణ భోజన, పిండ ప్రదానం అని 3 భాగాలు ఉంటాయి. కావున సాగ్నికుండై అంటే మనం ఎలా పితృ శ్రాద్ధ విధి చేయాలి, సాగ్నికుండై అగ్నితో సహా చేయాలి. అంటే అగ్ని కార్యం లేకుండా చేయకూడదు. ఇక్కడ మీకు విషయం చెప్పనా, ఈ అగ్ని కార్యం నువ్వు చేయడానికి అర్హత ఎవరో తెలుసా? నువ్వు అగ్ని కార్యం చేస్తున్నావు, దానికి అర్హత ఎవరు? మీ నాన్నగారు అమ్మగారు చనిపోయారు, దానికి అర్హత ఎవరు? నీ భార్య. ఆవిడ ఉంది కాబట్టి అగ్ని కార్యం.
ఆవిడ లేదనుకోండి, ఆ తర్వాత నువ్వు చేయాల్సి వచ్చింది అనుకో, అగ్ని లేకుండానే నువ్వు చేయాలి. అగ్ని లేకుండా చేస్తే అది సరిగ్గా కాదు. ఎందుకంటే మా అమ్మగారు 1989 డిసెంబర్ 28ని చనిపారు. ఆ తర్వాత 2002 వరకు మరి మా నాన్న వెళ్ళే వరకు, వాళ్ళ నాన్న తిథి వచ్చినప్పుడు అగ్నోకరణ వరకు మా బాబాయ్ చేసేవాడు, తర్వాత వచ్చి మా నాన్న చేసేవాడు. 2001 వరకు జరిగిన తంతి. 2001 వరకు ఆయన చేసి ఆ తర్వాత ఈయన చేసి అదన్నమాట. కాబట్టి నేను సాగ్నికుండై అంటే అగ్నితో కలిసిన వాడై, అమ్మ తగనేవాడు ననరించు చూసారా, అగ్నితో సహా ఎవడైతే శాస్త్రము చేస్తాడో అది చాలా శ్రేష్టము, వరిష్టము, మంచిది. కాబట్టి ఏడోని నేను బ్రాహ్మణులు ఇద్దరికి భోజనం పెట్టి పంపించాలండి, కుదరదు. అగ్నితో సహానే చెయ్యవలెను, అది మాత్రమే శ్రేష్టము అని చెప్పారు అత్రి మహర్షి. అది మాత్రమే శ్రేష్టం, అది శ్రేష్టం. అది సంభావింతురు పెద్ద పితృదేవతలు కూడా వాళ్ళు చాలా గౌరవిస్తారు. అగ్నిది ఆరాధించి తర్వాత వాళ్ళని ఆరాధిస్తారు. అసురులకు రాదు ఆ ప్రదేశాన్ని భూత ప్రేత పిశాచ రాక్షస బ్రహ్మ రాక్షస గణాలు తేరిపారి చూడలేవు, రావడం వల్ల మన దేవుడేరు, అక్కడికి రాలేవు. ఎక్కడైతే పితృకార్యాలు చక్కగా జరపబడతాయో అక్కడికి భూత ప్రేత పిశాచాలు రాలేవు, తేరిపారి చూడలేవు అని చెప్పారు. తర్వాత అనగా పితృ పితామహ ప్రపితామహ పూజనములు శిష్టపూర్వకముగా నువ్వు పితృ పితామహ ప్రపితామహ పూజలు శిష్టపూర్వకముగా అంటే మంచి ఆచారయుక్తంగా చేయవలసి ఉంటుంది నాయన. నియతి దాయ తొడిగిన దాయ అంటే కుడివైపు. ఇప్పుడు ఈ జంధ్యం ఉంది అనుకోండి, ఇలా ఉంది, ఎడం వైపు, ఎడం భుజం మీదకి ఉంది. ఇప్పుడు నువ్వు దేవతార్చనకి అర్హుడి. ఈ జన్నిదము ఇలా కుడివైపుకు ఉంది అనుకోండి, దీన్ని ఉపవీతి స్థితి అంటారు. ఇది ఇటువైపు ఉంది అనుకో, దాన్ని ప్రాచీనావితి అంటారు. ఇలా కాకుండా దీన్ని దండగా వేసావు అనుకో, దండగా, దాన్ని నివీతి అంటారు. దండగా వేస్తే నివీతి అంటారు. సో ఇప్పుడు నువ్వు దేవ కార్యాలు చేసేటప్పుడు ఇలా ఉండాలి. ముని ఋషి యజ్ఞం చేసేటప్పుడు ఇలా నివీతిలాగా దండలాగా ఉండాలి. పితృ చేసేటప్పుడు ఇట్లా ప్రాచీనావితిలాగా ఉండాలి. అలాగే నువ్వు నిత్యము కూడా దేహావసరాలు తీర్చుకునేటప్పుడు కూడా ఇది దండలాగా ఉండాలి. దేహావసరాలు అంటే నువ్వు మూత్రపురీషవులు 1-2కు వెళ్ళినప్పుడు నువ్వు సంగమం సమయంలోను ఇది నివీతిగా ఉండాలి, ఇట్లా దండలాగా ఉండాలి. ఇప్పుడు ఈ స్థితిలో ఇది ఇలా ఉండంగా నువ్వు సంగమించావు అనుకో, తర్వాత ఈ జంజము పనికిరా. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ముందర దానికంటే ముందర ఇలా చేయాలి. కార్యక్రమానంతరం మళ్ళీ మామూలు యథాస్థ. తర్వాత భక్తిధామ మగుచం, భక్తియుక్తంగా నువ్వు చేయవలసిన పని. పిండ సంబంధమున పాయు ప్రేత భావం. చూడండి, పాయు ప్రేత భావం ఎందుకు పెట్టాలో తెలుసా? పిండ ప్రదానం. చూడండి, మొట్టమొదటి రోజు నుంచి నిత్యకర్మ చేసి పిండ ప్రదానం చేస్తారు. ఆయనకి ప్రేతత్వం పోతుంది.
ఆయనకి ప్రేతత్వం పోతుంది పిండప్రసమం చేస్తే. అది సుగతినిచ్చు. అది సుగతినిచ్చు, పైగా ప్రేతభావం పోతుంది, మంచి గతులు కూడా కల్పిస్తుంది. అందుకు చెయ్యాలండి పిండ ప్రదానం. అది మంచి గతులను కలిగిస్తూనే ఉంటుంది వాళ్ళకి. తర్వాత గయ ఇంకా చెప్తున్నా, గయ పిండమట్లు కాన, గయం పిండమట్లుగాన అరుగును గయకు ఒకడైనా అని, అది గయకు ఒకడైనానని కదా అని కదా కదా అని అనేక పుత్రుల కొనుదురు, అనేక పుత్రుల కోరుదురు యుద్ధ చరిత. చరిత. కాబట్టి పిండ ప్రదానం వల్ల వాడికి ప్రేతత్వం పోతుంది, మంచి గతులు వస్తాయి. ఈ అన్నిట్లో గయా పిండ ప్రదాన సదృశమస్తో అంటారు అక్కడ. గయలో కనుక పెడితే చాలా మంచి, గయలో. అయితే అందుకనిట పిల్లల్ని ఎందుకంటే నలుగురు ఐదుగురిని కంటారంటే, ఒక్కడన్నా గైకి వెళ్ళకపోతాడా అనుకొని కంటారు. నలుగురికి నలుగురు వెళ్ళలేదనుకో మహానుభావులు, వాళ్ళకి మనం సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తాం. ఒక్కడన్నా గైకి వెళ్ళాలి, అది సంగతి. ఒక్కడన్నా గయకి వెళ్ళకపోతాడా అని ఇంతమందిని కంటారట, అది సంగతి. లేకపోతే ఒక కొడుకు చాలు, వాడుకోడు, వీలు లేదనుకో ఇంకోడన్నా వెళ్ళకపోతాడా అని. మహాదేవుడి దయ వల్ల 2013లో నేను వెళ్ళడం జరిగింది గయ. అది 2013లో నేను దానికి తర్వాత, దానికంటే ముందర మా అన్నయ్య ఒకడు, మా రెండో వాడు కూడా వెళ్ళొచ్చాడు. అది మహాదేవ్ సందబడి. గౌరియగు కన్య చూసారా, ఇంకా మంచి మాట చెప్తున్నారు. గౌరియగు కన్య వరదానారూఢంబు చేత, వరదానారూఢంబు చేత, నీలమైన వృషభము, అది నీలమైన వృషభము, గారవమున విడుపు ముదంబు, ఆరవమున విడుపు ముదంబారంగా, ముదంబారంగా చేయు పితృచయము, చేయు పితృచయము చిత్తములను. అది నువ్వు ఈ పితృ కార్యాలు చేసేటప్పుడు ఆవిడికి పెళ్లి చేశారు. ఎలా పెళ్లి చేయాలంటే, ఆవిడికి రజస్వల, ప్రథమ రజస్వలకు పూర్వమే పెళ్లి చేసామనుకో. నాన్నగారు ఎవరు చనిపోయారు, మీకు అమ్మాయి ఉంది, ఆమె ప్రథమ రజస్వలకు పూర్వం పెళ్లి చేసేస్తే, లేదు ఒక నల్లని ఎద్దుని, వృషభాను ఆబోతుని, దాన్ని అచ్చోసిన ఆంబోతుంట, వృషోత్సర్జనము అంటారు. 11వ రోజున చేయిస్తారు అది మన చేత. అంటే మనకి ఎద్దు రాదు కాబట్టి మన చేత 2 దర్భలు ఇచ్చి ఇలా పెట్టు ఇలా పెట్టు అంటుంటారు. కాబట్టి ఆ వృషోత్సర్జనం కనుక చేస్తే పితృదేవతలకు పుణ్యగతులు వస్తాయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే, సరే రైతుల మాట దేవుడు ఎరుగు, కానీ తండ్రి తల్లి చనిపోతే ఆ సంవత్సర కాలంలో వాళ్ళ కన్యలు ఉంటే ఆ టైంలో వాళ్ళకి చేసేయాలండి పెళ్లి. చాలా మంచి, చాలా మంచి. అంటే ఆ కన్యాదాన ఫలం వాళ్ళకి వచ్చేసి వాళ్ళని ఉత్తమ గతులకి తెరుస్తుంది. ఆ కన్యాదాన ఫలం వాళ్ళకి ఉత్తమ గతులకి తెరుస్తుంది. అది అలా కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు పాపం. అంటే అలా జరగడానికి కూడా కొంత అదృష్టం ఉండాలి పాపం. అక్కడ వరకు వచ్చి ఆ మర్నాడు కుదురుతుంది సంబంధం. ఏం చేస్తాం చెప్పు. తర్వాత కందపద్ది. శ్రాద్ధంబు ప్రకారంబును, శ్రాద్ధంబు ప్రకారమును, వృద్ధాచార్యోక్త భంగి, వృద్ధాచార్యోక్త భంగి. వివరించితి. అది నాన్న శ్రాద్ధ కర్మం. నాకు తోచినట్టు చెప్పలేదయ్యా నేను, ధర్మరాజా. వృద్ధాచార్యోక్త భంగి అంటే వృత్తులైనటువంటి వాళ్ళు, ఆచారులైనటువంటి వాళ్ళు, వృత్తులైన ఆచారులటువంటి వాళ్ళు చెప్పిన వాదాలుగా నేను చెప్పాను. చాలా పెద్దలు చెప్పిన విధముగా. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా శ్రాద్ధ కర్మలు చెయ్యి.
వివరించి తిని వివరించితిని నీ బుద్ధి తోచిన దాని నీ బుద్ధిన తోచిన దానిని అమిద్ద గుణోదార అమిత గుణోదారా అడుగము ఏది అడుగు అయిన ఇయ్యదు. ఇది నేను నీకు శాబ్దవిధి చెప్పానైనా. ఇంకా నువ్వు ఏదన్నా అడగదలుచుకుంటే చక్కగా అడిగేసి అయిపోయింది. అనుశాసక పర్వంలో తృతీయ ఆశ్వాసంలో దాదాపు సహం ఇంచుమించు సహం పైనకి వచ్చాం మనం. తృతీయ ఆశ్వాసం అయిపోయిందంటే 4-5 ఆశ్వాసాల్లో భీష్ముడు మహానుభావుడు గంగాధరుడు వెళ్ళిపోతాడు. పెద్దవాళ్ళు వెళ్ళిపోతేనండి నష్టం ఎవరికంటే వాళ్ళకి కాదండి, ఆ మంచి విషయాలు చెప్పేందుకు మనకి మా పెద్దవాళ్ళు ఉండరు. అందుకని పెద్దవాళ్ళు ఉండగా ప్రయత్నపూర్వకంగా ఏదన్నా ప్రశ్నలు అడిగి విషయాలను సేకరించడం మనకి ముఖ్యం. సేకరించుకోవాలి కూడా. అది ఇంకేదన్నా అడుగునైనా మంచివాడా అని అడిగాడు. అని నిర్జరాపక నందనుడు నిత్యరాపకనందను నిత్యర అంటే దేవతల యొక్క నది అంటే గంగా నది తనయుడైనటువంటి భీష్ముడు పలుకుటయు ప్రియము తళుకొత్తగా పాండు నృపాల అగ్రనందనుడు అనూన వినయమున మహామతి తోడ చాలా సాటి లేని వినయంతో ఎంతో ఆయనకి చాలా భక్తి కలుగుతుంది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, అనూన వినయంతో ఇలా ఎన్నివన్నీ అడిగాడు. మహామతి అని భీష్ముడిని ఎందుకన్నారంటే ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగల స్థితిలో ఉన్నాడు భీష్ముడు. ఏది? శ్రీకృష్ణానుగ్రహం వల్ల. శ్రీకృష్ణానుగ్రహం వల్ల ఆయన ఇప్పుడు ఏది అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మహామతితో ధర్మరాజు ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే తపమని ఆర్యులు చెప్పుదురు ఉపవాస వ్రతం. ఉపవాసం అంటే అన్నం మానేయడం, ఇదే తపస్సు అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు. ఇది నిజమేనా? బాగా గుర్తుపెట్టుకోండి. అన్నమేనా? అన్నం మానేయడం వ్రతం అంటారు. నువ్వు అన్నం మానేయడం కాదు కావాల్సింది. అసలు తపస్సు అంటే ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు భీష్ముడు. చాలా మంది మేము గురువారం తినమండి, శుక్రవారం తినమండి. తినకపోవటం ముఖ్యం కాదురా, తినకుండా ఉన్నప్పుడు నువ్వు చెయ్యవలసిన కార్యాలు ఉన్నాయి, చెయ్యకూడని కొన్ని ఉన్నాయి. అది నువ్వు చెయ్యి. అదియో వండు కలదో సారపు తపము తెరగు కృప నెరింగి విధూత కిల్బుష. అంటే ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి ఓ గంగాతనయుడా, ఓ భీష్మాచార్య, ఓ తాతయ్య, నాకు మీరు చెప్పండి. నేను కొంతమంది చెప్పగా వినంటే ఉపవాసము అంటే అన్నం మానేటి, శరీరాన్ని ఎండబెట్టడము తపస్సు అని అంటూ ఉంటారు. తపించిన వాడు తపస్సు. అదేనా తపస్సు అంటే? లేదా ఇంకోటి ఉందా? అసలు తపో విధానం అంటే ఏమిటి? దాన్ని కొంచెం సమగ్రంగా మాకు చెప్పండి తాతయ్య అని అన్నారు. అంటే మహాత్ముడిట్టులను పెక్కు దివసంబులు ఉపవసించు ఉనికి తపము చొప్పే దాన విను తపస్వి కానేరడు. అది ఆత్మఘాతమగుట కౌరవేంద్ర తీల్చి అవతల బాధించారు. అలా చెప్పేశారు. పెక్కు దినములు అన్నం మానేసి ఏమి తినకుండా నిలనిష్టగా ఉన్నాను, అది ఉపవించి ఏదో తపస్సు అని అనుకుంటున్నాడయ్యా. అది తపస్వి కాలేడు, వాడు తపస్వి కాదు. తపస్వి కాదని ఇది తపస్సు కాదని అర్థం. సరే, తపస్సు కాదు మాట దేవుడు ఎరుగు, అది ఆత్మఘాతం. అంటే అది నిన్ను నువ్వు చంపేసుకున్నాడు. ఆత్మహత్యా సదృశ్యమని. ఆత్మఘాతం, నిన్ను నువ్వు కొట్టుకున్నావు. ఎవడు చెప్పాడు ఇది? నేను ఎన్నోసార్లు చెప్పాను. ఉపవాసము ముఖ్యంగా గృహస్థులు కటిక ఉపవాసములు చెయ్యరాదు. ఏమీ తినకండి. నువ్వు ఏం చేయాలంటే ఆ రోజున మితాహారాన్ని తీసుకోవాలి. నేను చూస్తాను
నేను మంచినీళ్ళు కూడా తాగను. ఇది అసలు ఉపవాసం కాదురా అది. నువ్వు ఏం చేయాలంటే మితాహారము తీసుకునవలెను. ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వు తిన్న తర్వాత కూడా నీకు ఆకలిగా ఉండాలండి, అంత తినాలి. ఈ నిత్యోపవాసం గురించి మనం ఇంతకు పూర్వం నేర్చుకున్నాం. ఎవడు నిత్యోపవాసి అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మీ గోడ కొట్టిన సొన్నలాగా మర్చిపోతే నేనేం చేయను. కాదు ఉపవాసం కాదు, పైగా ఆత్మఘాతం. ఆత్మఘాతం అని. కాబట్టి ఆ దోషం వస్తుంది. కందబద్యం సత్యంబు ఇది అసలు తపస్సు. సత్యం నిజం చెప్పాలి. ఇక్కడ ఉన్నదే ఇక్కడికి చెప్పాలి. బ్రహ్మచర్యము బ్రహ్మమునందే చరించాలి. నిత్య శుచ, ఎప్పుడు శుచిగా ఉండాలి. శుచిగా ఉండగా అంతరింద్రియ శుచి, బయట లోపల కూడా శుచిగా ఉండాలి. నువ్వు వాడిని తిట్టుకుంటూ వీడిని తిడుతూ, వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ, వీడి మీద క్రోధం పెంచుకుని, వాడి మీద ఈర్ష్య పెంచుకుని, వాడిని అసహించుకుని, వీడిని అసహించుకుని, లోపలేమో అసహ్యమా, బయటేమో పూజ. ఎవడు నేర్చుకున్నట్టు అది? ఎవడు మెచ్చుకున్నట్టు అది? నువ్వు అవడు. కాబట్టి నువ్వు నిత్య శుచిత్వం, బయట కూడా శుచిగా ఉండాలి. నేను మనసుతో చేసుకుంటాను సార్, నాకు ఈ స్నానాలతో పని లేదు. వెరీ గుడ్. ఎలా చెప్పాలి? స్నానం చేయాలి, అక్కడ శుచిగా ఉండాలి, అలంకరించుకోవాలి. నాకు స్నానంతో పని లేదు సార్, నాకు దీంతో పని లేదు, నేను ఎప్పుడు ఇలా కూర్చున్నాను. కాబట్టి నిత్య శుచిత్వం. ఇంకోటి ఏంటి? మౌనము. సాధ్యమైనంత వరకు బయట మౌనే కాదు, లోపల కూడా నువ్వు మౌనంగా ఉండాలి. అతుల నియమము, సాటి లేని నియమాలు కలిగి ఉండాలి. చక్కగా నేను ఈ సమయానికి లేస్తాను, ఈ సమయంలో ఇంతే తింటాను, ఇవే తింటాను, ప్రసాదమే తింటాను, ప్రసాదము కానిది నేను తినను, ఎవరి మనసులు నొప్పించేటట్లు నేను మాట్లాడను, ప్రవర్తించు. కొన్ని నియమాలు పెట్టుకుంటున్నాను. దయ, శుద్ధ త్యాగము. అవసరమైతే వదిలేయడానికి సిద్ధపడాలి. అది త్యాగం అంటే. అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి, నేను జపం చేస్తాను. ఏం చేస్తాను? నీ బాగుందా? తపస్సంపత్యాకృతి. ఇది తపస్సు యొక్క ఆకృతులయ్యా అన్నారు. తపస్సు అనే సంపదకి ఆకృతులు ఏమేమిటయ్యా అంటే, 1 సత్యం, 2 బ్రహ్మచర్యం, 3 నిత్య శుచిత్వం, 4 మౌనం, 5 అతుల సాటి లేని నియమాలు, దయ, 7 శుద్ధ త్యాగము, తర్వాత 7 తపస్సు యొక్క ఆకృతి. పౌరము. ఇదే ఆ తపస్సు అంటే. ఉపవాసము తపస్సు కాదు. ఉపవాసము తపస్సు కాదు. నువ్వు దాంతో పాటు ఇవి చేయడానికి ప్రయత్నం చేయి. ఇవి నెమ్మదిగా అలవాటు చేసుకో. అది తపస్సు. అనిన విని కురుపతి పితామహునితో మహాత్మా దానశీలుని అప్రతిగ్రాహకుని విశేషం పెట్టింది. ఈ మాట అనేటప్పటికీ కురుపతి, కురువంశంలో పుట్టినాడు. కురుపతి అంటే మన దుర్యోధను అనుకోకండి. వీళ్ళు కూడా, పాండవులు కూడా కౌరవులే. వీళ్ళందరూ కురు అనేటువంటి వంశం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు కౌరవులే. అంటే కౌరవులు అంటే ధృతరాష్ట్రుడు కొడుకులకే ఎక్కువగా ఇచ్చారు, అంతే వీళ్ళ పాండవులు అనే పేరు మీద. కాబట్టి కౌరవులు వీళ్ళు కౌరవులే. అది సంగతి. కాబట్టి ఈ కురుపతి కురుపితామహుడితో ఇలా అంటున్నాడు. ఏమన్నా అంటే దానం తీసుకునేవాళ్ళు, అసలు దానం తీసుకున్నటువంటి వాళ్ళు మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది తాతయ్య? ధన్యాతనయ్య,
అని అడిగాను. దీని మీద ఒక కథ చెప్తారండి ఈయన. నాకు ఆనుశాసక పర్వంలో చాలా ఇష్టమైన కథ ఇది. అనేక మలుపులు తిరిగేటువంటి కథ. ఇవాళ పూర్తి కాదు, 2 రోజులు పడుతుంది. అది అనవుడు ఆ దేవవ్రతుడు ఈ విషయం మనకు సప్తర్షి వృషాదర్భి సంవాదంబను ఇతిహాసంబు కలదు అని చెప్పి మనుజపతికి ఇట్లా. అయినా చాలా చక్కటి విషయం అడిగావయ్యా. కొన్ని అడిగినవి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాక ఆయన తపస్సు గురించి అడిగాడు, స్ట్రైట్ గా ఇదని చెప్పేశాడు. నేను తపస్సు ఆకృతులు ఉపవాసం కాదయ్యా, తపస్సు ఆకృతులు ఏడో చెప్పేశాడు. ఇప్పుడు ఈయన ఏమడిగాడు, దానశీలత అప్రత్యగ్రహత్వం, అంటే దానం తీసుకోకుండా ఉండదు. వీళ్ళ మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది అర్థం అంటే, ఆయన దీని మీద ఒక ఇతిహాసం ఉందయ్యా. ఇది ఇలా జరిగింది. ఏమిటయ్యా అది అలా జరిగిందంటే, ఒకటి ఆయన ఏం చెప్పారంటే, సప్తఋషులు తర్వాత పేరేంటంటే వృషాదర్భి అనేటువంటి ఆయన మధ్య కొంత సంవాదం, కొంత చర్చ జరిగింది. అది తెలుసుకుంటే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్తున్నారు. ఎన్నోదమ్మా చెప్పి ఆ మనుజపతికి తర్వాత ఇది ఘట్టం 207 అయిపోయింది. అది టైం కూడా 207 అయిందా? తర్వాత ఘట్టం సప్తర్షి వృషాదర్భి సంవాదం. రేపు కొత్త ఘట్టంతో స్టార్ట్ అవుతాం. 208 తో స్టార్ట్ చేస్తాం. రేపు 24. సరే, సాక్షాత్ దీపం దర్శయామి. దీపానంతరం దాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాకారం విద్యార్థి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ వృక్ష పరిశించ అనతంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్ట పట్టభాషి పుత్ర పౌత్ర పరమేశ్వర శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కాశ్మీర బలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం చిత్తాచరణీయం సమర్పయామి. మంగళ మహా నీరాజన దీపం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహిణి మృగేశ్వర దేవదానీక బ్రాహ్మణ గోగణ సంధాయక నీకృంపవే బలత ఆనందమంగళగర్భోరాయణ దేవందరాయణానందరం సుధారాజముని పదయే హర హర మహాదేవ హర. శీలికి నీతిశాలికి వశీకృతశూలికి ప్రణస్త నిర్మూలికి
ఘోరనీరద విముక్తశిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచిమాలికి సాధుగోహంగో బాలే పుత్ర సంతు పుత్రణ జీవేమ సరదాం సర్వే సర్వం శ్రీకృష్ణ మహాదేవ్ మహాదేవ్ మాస్టర్ మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు ఇప్పుడు పితృతర్పణాలు పౌర్ణమి నాడు కూడా అనేది ఇవ్వచ్చు సార్. పితృతర్పణాలు పౌర్ణమి నాడు అమావాస్య నాడు ఇవ్వచ్చు. ఇంకా ఏం చెప్పారంటే పౌర్ణమి నాడు అమావాస్య నాడు పిండ ప్రదానంతో అయితే నిత్యము చేసినట్టే. మనం చేసుకుని కొంచెం మనకి మంత్రం వస్తే స్వధ మిగతావి చేయకన అగ్నోకరణ బ్రాహ్మణ భోజనం లేకపోయినా పిండ ప్రదానం అతీతంగా ఇందులో చెప్పిన మాట అదే అదే అడుగుతున్నాను. అది అడుగుతున్నాను. ఏం మాస్టర్? నేను ఇది వరకు పౌర్ణమి మాట వినుండలేదు, ఇందులోనే ప్రస్తావన వచ్చి అడుగుతున్నాను మాస్టర్. చేయవచ్చు, పౌర్ణమి నాడు కూడా చేయవచ్చు. ఇంకో విషయం అంటే అది చేసిన తర్వాత కూడా ఆ ప్రసాదం మనం ఏమన్నా నివేదించామనుకోండి, పిండాలు చేసే విధంగా అది నివేదించి నువ్వు తిన్నంత వరకు నువ్వు దేవతా కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు సార్. అది చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మర్నాడు మళ్ళీ తలారా స్నానం చేసి అప్పుడు మనం నిత్యానుష్ఠానాలకు వెళ్ళిపోవచ్చు. తప్పేమీ లేదు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ మహాదేవ. మహాదేవ్ గురువు గారు. మహాదేవ 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 రాంప్రసాద్ గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 తల్లి హిమక్క. మహాదేవ గురుగారు. మహాదేవ 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 నాయన మౌద్గల్య. ఆప్షన్